సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసే పుష్పసంకాశం హారణోపురశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసాత్కుండలతరం కృష్ణం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతురుత్థాయ పఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం. ఈ పుస్తకం శ్రీకృష్ణ చరితామృతం అని ప్రశ్నలు సమాధానాలు. ఎక్కడ కొన్నానో గుర్తులేదు, కానీ ఈ పుస్తకంలో వీరు పార్వతి ఈయన మాస్టర్ ఈకే గారి శిష్యులు, జగద్గురు పీఠం అంటారు. ఎంత మంచి పాయింట్ చెప్పారో వినండి. కృష్ణ కథలు సర్వశుభంకరములు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషుడు మరియు పురాణ పురుషుడు. అతన్ని గూర్చి వింట చదువుట జీవుని సంస్కారవంతుడు చేయను. ప్రతి మానవునకు శ్రీకృష్ణుని చరిత్రము సంస్కారమును పెంపొందించుటకు అత్యవసరము సాధనము. కృష్ణ స్మరణ మాత్రమున కలి కలవశము హరింపబడును. అట్టి కృష్ణుని గురించిన వివరములు పిల్లలకు పెద్దలకు అవగాహన మగు రీతిలో చిరంజీవి UVAN రాజు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకము. ఉపాధ్యాయ వృత్తి అందుండచే సులభ రీతిని అవగాహన కలిగినట్లు ప్రశ్నోత్తరములుగా శ్రీకృష్ణ చరిత్రమును అందించినాడు. శ్రద్ధతో పఠించు వారికి తప్పక కృష్ణ స్పర్శ లభించగలదు. స్వభావమునందు సంస్కారం కలుగలదు. ఈ పుస్తకము ఆస్తిక బుద్ధి గలవారందరూ తప్పక పఠింపగలరు. ప్రశ్నలు సమాధానాలు చాలా బాగుందన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృష్ణ 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 అంటూ హృదయం లోపల ఎప్పుడు స్మరణ చేస్తూ ఉంటే ఎప్పుడు మనం వెళ్ళిపోయినా మనకి దుఃఖం ఉండదు. యౌవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సాధి చేయు. శిశుపద్యం. యౌవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధి స్వరది చేయు నెవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసారమందంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబు చేర్పగ భయమంది మృత్యు పరువు వెట్టు నెవ్వని పదనదినే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే సత్కథలెల్ల వినంగ నెచ్చ పుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. శ్రీ బొమ్మరి పోతన గారికి జై. శ్రీ శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. గోవిందా. గోవిందా. స్వస్తి. అందరూ వెళ్ళిపోండి. ప్రసాదం పెట్టండి.